తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెనాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుండి కూడా కోలాహలంగా జన్మదినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెనాలి పట్టణంలో రామలింగేశ్వరపేట 15వ వార్డులో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, అట్లాగే వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు గుంటూరు గోపి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. రామలింగేశ్వరపేట డిపో సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, సంజీవ్ రెడ్డి, ఇట్లా వివిధ వార్డుల కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ గుంటూరు కోటేశ్వరరావు, గుంటూరు గోపి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని చెప్పి కూడా అన్నాబత్తుని శివకుమార్ వారిని అయితే ప్రత్యేకంగా అభినందించారు. మహిళలకు దాదాపు 300 మంది మహిళలకు వార్డులో ఉన్నటువంటి వారందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. కేక్ కట్ చేసి వేడుకగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూడా గుంటూరు కోటేశ్వరరావును ప్రత్యేకంగా అయితే అభినందించారు. ఈ వార్డు చూసుకుంటే కనుక ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా గుంటూరు కోటేశ్వరరావు ఇక్కడ వార్డులో నిలబడ్డారు. ఇక్కడ ప్రజలందరి ఆశీస్సులతో ఆయన గెలుపొందారని చెప్పి ఆయన అభినందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఎమోషన్స్ ఉండకూడదు, ఓటర్లు కూడా ఎమోషనల్ వైద్యుడిగా కూడా ఓటు వేయకూడదు, పనిచేసిన వారిని గుర్తించి వారికి ఓట్లు వేసి తెలపాలి. కానీ ఇటు కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ పార్టీలు అనేది కూడా ఓట్లు వేసే సమయంలో చూస్తే 5 ఏళ్ల పాటు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకు ఉదాహరణే కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన శివకుమార్ అయితే విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఎమోషనల్గా ఓట్లు వేయవద్దు, చేసిన మంచిని చూసి ఓట్లు వేయాలి అని చెప్పి కూడా అన్నాబత్తుని శివకుమార్ అయితే పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న గుంటూరు కోటేశ్వరరావు, గుంటూరు గోపి వారిని కూడా ప్రత్యేకంగా ఆయన అభినందించారు. గతంలో గోగినేనమ్మ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడే నాకు అవకాశం వచ్చింది కౌన్సిలర్ గా పోటీ చేయమని. మా అన్న అన్నాడు, డబ్బు లేనప్పుడు డబ్బులు సంపాదించిన తర్వాత ముందుకెళ్ళి కానీ వద్దని చెప్పి ఆ టైం ఆపాడు. తర్వాత నేను ఏదైనా సరే లేని వాళ్ళకి, నేను లేని కుటుంబం నుంచి వచ్చాను, లేని వాళ్ళకి ఏదో సాయం చేయాలనే ఆలోచనతోటి రాజకీయానికి వెళ్తానంటే 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మొన్న అడిగితే సరే చేయమ్మా అన్నాడు. ఆ రోజు నేను అన్నా ఇది చేస్తానంటే నీ ఎంబటే నేనుంటాను, ఎంత అయినా ఇద్దరం చిరుసగం పెట్టుకొని ఏ పనైనా చేద్దామని నాకు ధైర్యం ఇచ్చి ఎన్నింటుండి నడిపించిన మా అన్నకి పసిగారు చెల్లు శ్రీనివాసరావు అంటారు. నాకు 2000లో పరిచయం అయ్యాడు ఆయన. 2000 నుంచి కూడా నేను ఒక పూరి కుటుంబంలోంచి వచ్చాను. నేను ఆ వృక్షాలు అద్దెకించుకుంటుంటే ఆయన పరిచయం అయ్యి నన్ను దగ్గరుండి సొంత తమ్ముళ్లాగా ఈ స్థితిలో మీ అందరి ముందు నుంచొని మాట్లాడటానికి కారణం
మా అన్నను, మాకు దైవం, దేవుడు. నన్ను పుట్టించిన గుంటూరు వీరస్వామి నాకు దేవుడైతే మాత్రం ఈయనేను. నేనైతే మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. అట్టే నా కోరిక తీర్చినందుకు మీ 15వ వార్డు ప్రజలందరి తరఫున కూడా నేను మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా ఏ టైం పిలిచినా కూడా నేను వస్తాను. నాకు మార్చి 18వ తారీఖు దాకా కౌన్సిలర్ అనేది పదవ కాలం ఉంటుంది. అందుకని మా అన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ మళ్ళా మరొక్కసారి కలుసుకొని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాను. 211 మంది నా ఎంబటే 2 నెలలు తిరుగుతూ జరిగింది. నా ఎంబటే కానీ, మా మిసెస్ ఎంబటే కానీ, మా కోళ్ళ ఎంబటే కానీ తిరిగి నన్ను గెలిపిస్తానికి మీరందరూ కూడా కృషి చేసి కష్టపడి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా తిరిగాము. నాకు ఎప్పుడూ గుర్తుంటుంది మీతోటి బంధం. ఈ 15వ వార్డు ప్రజలు నా కోరిక తీర్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 40 మందికి మున్సిపాలిటీ సిబ్బందికి, 211 మందికి మన వార్డులో ప్రజలందరికి కూడా ఒక చీర, ఒక జాకెట్, ఒక క్యాలెండరు, స్పీట్ బాక్స్. నేను రాజకీయంలోకి అడుగు పెట్టేటప్పుడు 11వ వార్డులో 600 మందికి ఈ క్యాలెండర్, ఈ చీర, స్పీట్ బాక్స్ ఇచ్చాను. మళ్ళా 5 సంవత్సరాలు నాకు పూర్తయిన తర్వాత మళ్ళా ఇదే ప్రకారంగా మీ అందరి మధ్యలోకి వచ్చి పాలు పంచుకొని ఈ కార్యక్రమం చేద్దామని, నా అక్కచెల్లెళ్ళందరికి కూడా ఒకసారి కలిసి ధన్యవాదాలు తెలుపుతామని ఈ కార్యక్రమం అసలు పెట్టిన కార్యక్రమం. ముందు జగన్ పుట్టినరోజు అన్నావతుల శివకుమార్ మీదుగా మీకు ఈ చేస్తామని. 53వ పుట్టినరోజు రాబోయే కాలం ఇంకో 47 సంవత్సరాల బతికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని మందరం పేరు పేరున అందరూ ఆశ్రయించాలి. అట్లాగే మా మిత్రుడు గుంటూరు కోటేశ్వరరావు గారు అతి తక్కువ కాలంలో మీ ఇద్దరం కలిసి శ్రేయపూర్వకంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. కులాలు వేరైనప్పటికి కూడా అన్నదమ్ములుగా ఏది చిన్న పనైనా పెద్ద పనైనా కలిసి కష్టమైన నష్టమైన చేయగలిగిన వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిజాయితీగా ఈ రాజకీయాల్లో నిజాయితీగా నడిచిన వాళ్ళల్లో మేము కూడా ఉంటాము. అలాగే మా అన్నగారిని 15వ వార్డు ప్రజలు గెలిపించినందుకు ఇది మార్చి 18వ తారీఖు మా 10వ కాలం కూడా అయిపోతా ఉంది. మళ్ళీ ఈ వార్డులో మా అన్నగారు పోటీ ఉంటారో ఉండవా అనే ఉద్దేశంతో మీ అందరినీ కలిసి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి రాబోయే కాలం వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ రాబోయే కాలం మొత్తం కలిసికట్టుగా పార్టీకి కృషి చేసి మన మాజీ శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారిని రాబోయే 2029 ఎన్నికల్లో ఘన విజయంగా గెలిపిస్తారని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి 54వ జన్మదినం కోసం మన మాజీ శాసనసభ్యులు మన శివకుమార్ గారు, అట్లానే చైర్పర్సన్ గారు, అట్లానే మా వార్డు మా కౌన్సిలర్లు 2, తర్వాత పసి గారికి ముందుగా నమస్కారాలు. మరి ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే మరి గుంటూరు కోటేశ్వర గారికి మీ మీద ఎంత అభిమానం ఉందో, మరి ఆ అభిమానంతో అతన్ని గెలిపించి మీరు ముందుకు తీసుకొచ్చి వైస్ చైర్మన్గా చేశారు. మరి ఒక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాడవాడల అన్ని ఊళ్ళల్లో ఒక పండగ వాతావరణం ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఒక దేవుడిలాగా కొలువబడుతున్నారు. ఎందువల్లంటే ఆయన ఒక 5 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రిగా అంత సంక్షేమం, అభివృద్ధి గాని అన్ని ప్రజల ఇళ్ల వద్దకే అందించిన మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కానివ్వండి, రక్తదానం కానివ్వండి, అలానే బాలింతలకు ఫ్రూట్స్, బ్రెడ్, అలాంటి ఈ గుంటూరు కోటేశ్వరరావు గారు ఆ వార్డుల్లో ప్రజలకి అందరికీ ఈ పార్టీ తరఫున గెలుపొందారు కాబట్టి వాళ్ళని సన్మానించుకోవాలని కోరుకుంటాం. చాలా ఆనందకరం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు 54వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మళ్ళీ మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని, అలానే ఇక్కడ
మన లోకల్ శివర్ణని మళ్ళీ మనం మంత్రిగా చూసుకోవాలని మా కోరిక కూడా. తప్పకుండా మన అందరం గెలుపొందించుకోవాలని బాధ్యత కూడా మనందరం మీద ఉంది. ఈ రోజున ప్రతి పేదవాడు ఎంత ఇబ్బందిగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో మనందరికీ తెలిసిందే. అలాంటి ముఖ్యమంత్రి వారిని మళ్ళీ గెలిపించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అలానే మన మాజీ అన్నపతి శివకుమార్ గారు కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే మనం పిలవంగానే పిలుస్తాడు మన శివన్న. ఏదైనా కష్టం వచ్చి అన్న దగ్గరికి వెళ్ళగాలి ఇది అంటే మనకు అందుబాటులో ఉండేదే లోకల్ శివన్న. అది ఈ రోజున లేకపోతానో ఎంత ఇబ్బందిగా ఉందో మీ అందరికి కూడా తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి వస్తున్నారు వెళ్తున్నారు నాయకులు అనేవాళ్ళు. ప్రజల్లో ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడికి వెళ్ళినా పథకాలు వెయ్యమ్మా, కొత్త పెన్షన్లు వెయ్యి, ఈ కూటమి ప్రభుత్వం మాకు అసలు మేము ఎందుకు గెలిపించుకున్నామని తలలు కొట్టుకుంటున్నారు. అది ఈ రోజున కూటమి నాయకుడు. అదే జగన్మోహన్ రెడ్డిగా 5 సంవత్సరాలు చేశారంటే ఈ రోజు పదవిలో లేకపోయినా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే జగన్ అన్న ఇంటికి వచ్చి అందించారు. ప్రతి డోరు ఉదయం 6 గంటలకే కొట్టి ఈ రోజున పెన్షన్లు అనేది ఇస్తున్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే ఈ రోజు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళిన పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో ఇచ్చారా? అదొక్కసారి ఆలోచించేయండి. అదొక్కటే కాదు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విద్య వైద్యం కానీ ఇలాంటివి తీసుకొచ్చిన జగన్ అన్నని ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజున బతుకున్నాయి. అదొక్కసారి ఆలోచించండి. అలాంటి నాయకత్వం రావాలంటే మన జగనన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి ఆమోదంతో గెలిచినాక, అంటే మీ అందరూ ఓటేసి గెలిపించినాక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదవాడి ఎడల తన పరిపాలన ద్వారా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అనాదిగా ఈ రాష్ట్రంలో పేదవాడికి ప్రభుత్వాలు చేస్తానే ఉండే కానీ ఆ పేదవాడు ఇంకా బతుకు భారంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కులాలతో సంబంధం లేకుండా అందరికీ చేయూత ఇవ్వాలా, వాడి బటనేలు పట్టుకుని కొంచెం అన్న పైకి లాగాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో స్వర్గీయ రామారావు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఇద్దరి కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎమ్మెల్యే, ఇవాళ ఇంకొకరు మనోహర్ గారు ఎమ్మెల్యే ఉండారు. ఈ వార్డులో అంతకుముందు చాలా మంది కౌన్సిలర్లు పనిచేశారు. గుంటూరు కోటేశ్వరరావు కూడా అవకాశం అదృష్టం కలిసి వచ్చి ఈ వార్డులోకి వచ్చాడు. మీ అందరూ ఆదరించి కౌన్సిలర్ చేశాడు. వైస్ చైర్మన్ గా నేను అవకాశం ఇచ్చాను. ఇంతకుముందు కూడా ఎంతో మంది కౌన్సిలర్ చేసి ఉండొచ్చు ఈ వార్డులో. కానీ ఎవరైతే మనకు గెలిపించిన ప్రజలకు కానీ, ఎవరైతే మన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలకు కానీ ఆ 5 సంవత్సరాల్లో మనం చేసిన కార్యక్రమాలు ఉంటాయే, దానికోసం రాజకీయ నాయకులు ఎంతో త్యాగం చేస్తారు, ఊరకనే చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎవరైతే ఈ పేద ప్రజలు ఈ రాష్ట్రంలో తనను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయని అనుకున్నారో అందరి ఇళ్లలో సంక్షేమం ఇచ్చి వాళ్ళ చిరునవ్వును చూడాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే శాసనసభ్యుడిగా నేను పనిచేశాను, మనసు పెట్టి పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ప్రతి పేదవాడికి అందేట్టు చేసి 27,000 మందికి నివాస స్థలాలు ఇవ్వగలిగాను. అలాగే ఈ వార్డులో కోటేశ్వరరావు కూడా తనకు వచ్చిన అవకాశాన్ని, అతనికి ఆశ ఉండొచ్చు, కౌన్సిలర్ అవ్వాలనుకున్నాడు. జీవితంలో మనిషి అనేవాడికి ఎవరో ఒకరికి ఏదో ఒక ఉంటుంది, ఏముంటుంది. వాడు రాజకీయాల్లో కౌన్సిలర్ అవుదాం అనుకుంటాడు, చైర్మన్ అవుదాం అనుకుంటాడు, లేకపోతే ఇంకోటి అవుదాం అనుకుంటాడు. నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాడు. మా నాన్న ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు. నేను అనుకున్నా ఎమ్మెల్యే అవ్వాలి. 20 సంవత్సరాలు బట్టి మాజీ మంత్రి కొడుకునే నేను. కానీ నన్ను గెలిపించిన ప్రజలకి నేనేం చేయగలిగానంటే డెఫినెట్గా చెబుతాను. నాకెంతో సాటిస్ఫాక్షన్, గుండె మీద చేసుకొని చెబుతాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 1800 కోట్ల రూపాయలు ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడి అకౌంట్లో వేసా. 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చానని నేను ఎంతో సంతోషపడతాను. డైరెక్ట్ గా మీ అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల ఏం జరిగింది? మీకు మంచి అవినీతి లేకుండా జరిగింది, దళారులు లేకుండా జరిగింది. డైరెక్ట్ గా మీ అకౌంట్లో డబ్బులు పడాయి. అది ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే ఇవాళ ఎవరైనా ఆరాకొరా చేసినా కూడా అదే మార్గాన్ని చేయాల్సి వస్తుంది. లేకపోతే అంత ముందే ఉండేది, ప్రభుత్వం ఏదన్నా డబ్బులు ఇవ్వాలంటే ఆ గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలా, ఆడ క్యూలో నుంచో ఎంఆర్ఓ ఆఫీస్ ఇంకొక ఆఫీసులోనో వాళ్ళందరూ దళాలు తయారయ్యేవాళ్ళు. మరి ఈ సంస్కరణలో
ఆ సంవత్సరంలో చేపట్టి ఈరోజు పేదవాడికి ఆర్థిక భరోసా వచ్చింది. ఈ సందర్భంగా నేనేం కోరుతా ఉన్నానంటే, అటువంటి మనసుతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వమని కోరుతా ఉన్నాను. అలాగే ఈ వార్డు సంబంధించి సోదరు గుంటూరు కోటేశ్వరరావు తన కౌన్సిలర్ల వాళ్ళ కోరికతో ఈ వార్డుని ఎంచుకొని పోటీ చేసే మీరు చూపించిన అభిమానంతో ఈ వార్డు వసిదా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా లేకపోయినా అన్నయ్య నేను నుంచుంటాను పర్లేదు అని పాపం వచ్చాడు. నేనైతే యాక్చువల్గా ఈ వార్డు వద్దని చెప్పాను. ఈ వార్డు వద్దులే ఇంకో వార్డు చూద్దామంటే కాదు నేను నుంచుంటాను అన్నయ్య. నాకు కోటేశ్వరరావు అన్న గోపితో మంచి చనువు. ఆడు అన్నయ్య అంటాడు, ఆడు నేను సొంత తమ్ముళ్ళలాగానే ఉంటాను ఆడితో. ఇది మీ అందరూ నిజంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో కాసేపు మైకున్న కదా అని మాట్లాడతాం కాదు. మీ అందరూ ప్రేమతో ఓటేసినాక ఆ ఓటుకి సద్వినియోగం చేశాడు. 24 గంటలు రోజు పొద్దున్నే వార్డులో తిరగటం, వార్డులో ఎవరన్నా పని లేకపోతే ఇంకోటి అడిగితే మున్సిపల్ ఆఫీస్కి కానీ, ఆ తర్వాత అతనికి ఒక అవకాశం వచ్చింది మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యే అవకాశం. తను మున్సిపల్ వైస్ చైర్మన్ అయినాక ఆ హోదాని సద్వినియోగపరుచుకొని మీ అందరినీ వార్డులో సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదు మీరేమన్నా సమస్య చెబితే అది మున్సిపల్ ఆఫీసులో కానీ, లేదు వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్స్లో కానీ, వీటన్నిటిలో సమర్థవంతంగా వార్డులో ప్రజలందరికీ మీ కష్టాల్లో మీ సుఖాల్లో భాగస్వామ్యమైన వ్యక్తి గుంటూరు కోటేశ్వరరావు అని చెప్పడానికి ఇదంతా చూడండి. నేను మిమ్మల్ని ఆలోచించమంటుంది అదే. ఏదో ఒక ఎమోషన్ మీద ఓటేయటం కదబ్బా. ఓటే ఉంది, మనం కూర్చుని మాట్లాడుకోవాలా. నా కులమో నా గోత్రమో ఇంకొకటో ఓటు కాదు. ఒక ఎమోషన్ ఓటేస్తే 5 సంవత్సరాల జీవితం వెనకపోతే సెంటిమెంట్ ఆయింట్మెంట్ కాదు ఓటు అంటే. పరిపాలన ఎవడు మనల్ని జాగ్రత్తగా చూశారు, ఎవడు మనల్ని చూస్తాడు అవసరం కదా. తనకేమవసరం? ఈ రోజు మీరు ఓటేశారు, గెలిపించారు, 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కౌన్సిలర్ గా ఉన్నాడు, మధ్యలో 2 సంవత్సరాలు వైస్ చైర్మన్ గా ఉంటాడు. బహుశా నాకు తెలిసి మార్చికి అయిపోతా ఉంది. ఓ రాజకీయ పార్టీగా ప్రోగ్రాం పెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆ వార్డులో నన్ను గెలిపించిన ప్రజలకి, నాతో ఎమ్మటున్న ప్రజలకి నేను కృతజ్ఞత చూపించుకోవాలా. ఇంకా 2 నెలల్లో నా కౌన్సిలర్షిప్ అయిపోతా ఉంది. వాళ్ళ మధ్యలో నేను ఈ కార్యక్రమం చేయాలన్నప్పుడు ఎంతో సంతోషించాం. ఆ బాధ్యత మనం ఉంచుకోవాల్సిందే. మేము చేయలా, అది వేరు. పని చేయలేదు, అది వేరు. పని చేసినప్పుడు మరి ఇంకేం కావాలా? ఏం కావాలా? రాజకీయాల్లో అదే కదా కోరుకునేది. ఓ లీడర్కి ఎందుకు ఓటేస్తారు, ఓ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో చెప్పారు, ఆ చెప్పినవి చెయ్యాలా. చేయకపోయినా ఇప్పుడు మీరు చేసేది ఏం లేదు. ఇప్పుడు పార్టీ చెప్పొచ్చింది, చేయటంలా ఏం చేస్తారు? 5 సంవత్సరాలు కూర్చోవలసిందే. నేను చెప్పిన అంటారు, ఆయన వచ్చి చెప్పిన అంటారు, ఇంకోటి వచ్చి చెప్పిన అంటారు. మళ్ళీ మీ టైం వచ్చేది 5 సంవత్సరాలు. అప్పుడేగా ఓటు రూపంలో చూపించేది. కానీ నేనేమంటున్నాను తెలుసా, దానికన్నా ముందు మనం కూడా విఘ్నతతో ఆలోచించాలి, మనసుతో ఆలోచించాలి. వార్డులో ప్రజల ఎల్లా కృతజ్ఞతతో నిలబడేవాడిని, మన నాయకుడికి ఎంచుకున్న కౌన్సిలర్ని, మన నాయకుడికి ఎంచుకున్న వాళ్ళని, వాళ్ళు మన ఎల్ల చూపిస్తున్న ప్రేమని, మన కష్ట సుఖాల్లో ఉన్న వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాలనే భావన ప్రజల్లో కూడా రావాలి. డెఫినెట్గా వస్తుందనే మా అందరి ప్రగాఢ నమ్మకం.